మా చెట్టుకి గ్రీన్ వంకాయలు వచ్చాయండి, చూపిస్తారండి. కోసుకునేలాగే ఉందనుకుంటున్నాను. ఇది చిన్నగా ఉంది. ఇంకోటి చూశాను ఇక్కడెక్కడో. అయ్యో ఏమైంది, మాయమైపోయింది. ఇదిగో ఇక్కడ ఉంది. ఈ సైజు కోసేస్తాను. ఇది అమ్మ రావట్లేదు, కత్తెరతో కొయ్యాల్సిందే. కోసాక మళ్ళీ చూపిస్తాను, ఓకేనండి. రావట్లేదు ఒక చేతితోని, చూడండి. ఓకే, ఇంకా ఉన్నాయేమో చూద్దాం చెట్టుకి. ఇది ఇక్కడ పెడతాను, ఇంకా ఉన్నాయేమో చెట్టుకు చూద్దాం. ఓకే, కానీ ఏంటో చెయ్యి ఇలా ముట్టుకుంటే చాలు పువ్వులు రాలిపోతున్నాయి, అది బాధ. ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇంకా చిన్నగా ఉంది, తర్వాత కోద్దాం. ఓ 2 రోజుల తర్వాత కోస్తే పెద్దగా అవుద్ది. ఇంక ఇక్కడ లేవు. ఇంకా అటువైపు కొన్ని చెట్లు ఉన్నాయి, అటు చూసొద్దాం. ఈ వంకాయ పట్టుకెళ్దాం. ఇక్కడ ఒక దోసకాయ వచ్చింది చూడండి. మేము బుడంకాయ అంటాము, కానీ ఇంకా కాస్త పండాలి చెట్టు మీదే. పడితే అప్పుడు టేస్టీగా ఉంటుంది. నిన్న రాత్రి శుభ్రంగా చాలా వాన పడిందండి, అందువల్ల అంతా బురదగా ఉంది. ఇవి కూడా వంకాయ చెట్లే. చూద్దాం, మీకు చూపిస్తాను. చూపించాక నేను అప్పుడు కోస్తాను. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి 2 కాయలు, కనిపిస్తుందా? ఆకులు అడ్డు వస్తున్నాయి. ఇక్కడ ఒకటి, ఆ వెనకాల ఒకటి. ఇదిగోండి 2 వంకాయలు ఉన్నాయి. ఇవి కోసి మళ్ళీ చూపిస్తా. ఓకే, ఇదిగోండి ఇందాక ఒకటి కోసాను, ఇప్పుడు 3 కాయలు ఇంకా ఉన్నాయి. చూస్తాను, చూసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇవన్నీ కోసాను. ఇప్పుడు కోసుకొచ్చినవి. ఇది పర్పుల్ వంకాయ, రౌండ్దే పర్పుల్. అది ఈరోజు ఇంకా బెండకాయలు, ఈ బనానా పెప్పర్సు, మామూలు పచ్చిమిర్చీలు ఇవన్నీ కూడా కోసాను. ఇవన్నీ ఇంతకుముందు కోసి చూపించినవే కదండి వీడియోస్లోని. ఇప్పుడు వంకాయలు, గ్రీన్ వంకాయల కోసం ఈ వీడియో చేశాను. గ్రీన్ వంకాయలు వచ్చాయి కదా, గ్రీన్ వంకాయతో వీడియో చేయలేదు అసలు ఒక్కటి కూడాను. చూడండి, అది ఈరోజు వచ్చినవి. ఓకే, ఇంకో 2 ఉండాలి, నాకు కనపడట్లేదు వంకాయలు. చూసొద్దాం రండి, ఇంకా చూసొద్దాం. ఇదిగోండి వంకాయలు కనపడలేదు, కానీ పండిపోయిన ఈ దోసకాయ కనపడింది. ఇది కోసుకుందాము. ఇప్పటికి ఇక్కడ వంకాయ ఉంది కానీ చూడండి చిన్నగా ఉంది, కోసుకునే సైజు కాదు. సో ఇప్పుడు అక్కర్లేదు అది. సో దోసకాయ కోసేసుకుందాం. ఎక్కడుంది కాడ? ఇక్కడ ఉంది చూడండి. ఇంకోటి ఉంది కానీ అది ఇంకా చెట్టు మీద పండితేనే బాగుంటుంది. ఈ విధంగా ఈ కలర్ అన్నా వస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు కోసుకొచ్చినవి పర్పుల్ గ్రీన్ వంకాయలు, బెండకాయలు, ఒక ఎల్లో దోసకాయ. ఇదిగోండి 4 బనానా పెప్పర్లని ఇక్కడ అంటారు, మనమైతే బజ్జీ మిర్చి అండ్ మామూలు పచ్చిమిరపకాయలు. ఇవేమో ఇండియా నుంచి సీడ్స్ తెచ్చి వేసిన పచ్చిమిరపకాయలు. ఈ కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది చూడండి దీనికి. ఇవేమో ఇక్కడ చెట్లు కొన్నాను, ఇక్కడ అమెరికా స్టోర్లో చెట్లు కొని వేసినవి. ఇవన్నీ ఇండియా నుంచి సీడ్స్ తెచ్చినవి. ఇవి ఇక్కడ కొన్న చెట్లు. ఇవి ఈరోజు మా గార్డెన్లో కోసుకొచ్చిన వెజిటబుల్స్ ఇవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.